అది దానికోసం పెద్ద అదే అంటే మనం దూరం వచ్చింది. నికరంపల్లి రైతు సోదరులందరికీ ఇన్స్టా సీడ్స్ తరపున స్వాగతం అండి. ఇది వచ్చేసి వెరైటీ పేరు వచ్చేసి ఇన్స్టా సీడ్స్ వారి బాల. ఇది మనకు వచ్చేసి ఈ సంవత్సరం ఇక్కడ మన ఆంజనేయులు గారు ఈ సంవత్సరం మన కార్యక్రమంలో వేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఇది రెండో కోతకి రెడీగా ఉంది. చూడండి ఇప్పుడు మూడు తంతలకి ఇప్పుడు కాపు ఉంది ఆల్రెడీ మనకి. చూడండి పైన పూత కానీ కింద కాయ సైజు కానీ చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అది బూడిదే కాదు, కింద అడుగు భాగం పండు ఆకుంది. అది ఇప్పుడంటే ఆల్రెడీ చెట్టు పైకి వచ్చింది కదా, ఎత్తు పెరిగింది కదా, తిరగేశారు పాయ దొక్కారు కదా, పాయ దొక్కడం వల్ల మీకు అడుగు కనపడుతుంది. అది ఈ వెరైటీ పేరు వచ్చేసి ఇన్స్టా సీడ్స్ వారి బాలా అండి. ఇది వచ్చేసి మనకి యాంటీవైరస్. ఇది ఎక్కడ మనకి చేను మొత్తం తిరిగి చూసినా కానీ ఎక్కడ బొబ్బర అనేది కనపడదు. మనకి రైతుకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మన కొన్ని సంవత్సరాల నుంచిగా మనం ఎదుర్కొంటున్న సమస్య బొబ్బరు. ఒక 3 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు ఎక్కువ ఉంది మనకి. దీనివల్ల ఏంటంటే రైతు అధికంగా పెట్టుబడి పెట్టి దిగుబడి తీయకపోతుండు, ఎంతో లాస్ అయిపోయి కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం కూడా తగ్గించాడు. మిరప వ్యవసాయం తగ్గించారు రైతు సోదరులు చాలా మంది తగ్గించారు. అదిగాక ఏంటంటే ఇప్పుడు తామర పురుగు వల్ల ఏంటంటే ప్రతి చేను కూడా ఎర్రగైపోయి పోతంతా రాలిపోయి ఎక్కడ పిండి తయారు కాక మనకి దిగుబడి అనేది పూర్తి తగ్గిపోయింది. కానీ ఈ బాలలో మీరు ఎక్కడ తోట మొత్తం తిరిగి చూసొచ్చినా కానీ ఎక్కడ అనేది ఆ తామర పురుగు అనేది మీకు కనిపించినా కానీ ఆ పత్తి పూత కూడా పిండి తయారవుతుంది. చూడండి, ప్రతి పూత కూడా పిండి తయారవుతుంది. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీ ఎదురుగానే ఉన్న చెట్లు అక్కడ పూత ఉంది, అక్కడే మళ్ళీ పిండి కూడా ఉంది. చూడండి, చూసారా? ప్రతి పూత కూడా పిండి తయారవుతుందండి. ఇది నల్ల తామర పురుగును తట్టుకుంటుంది, బొబ్బరిని తట్టుకుంటుంది, 3 తంతలుగా కాపు వస్తుంది. దగ్గర కనపడదండి. ఇది మీకు దగ్గర కాపుతో పాటు ఇది సైడ్ కొమ్మలు ఎక్కువగా వస్తాయి. సైడ్ కొమ్మలు వచ్చి బాగా బుట్ట కడుతుంది చేను. ఎత్తు మనం ఇంచుమించుగా మనం పెంచుకునే దాన్ని బట్టి విత్తనం ఎట్టున్నా చేసే వ్యవసాయాన్ని బట్టి ఉంటుందండి. చెట్టు పెరిగేదేనా కానీ కాపు విషయం కానీ మన రైతు చేసే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మన ఆంజనేయులు గారు ఇది ఇక్కడే ఉన్నారు రైతు కూడా. ఒకసారి కనుక్కోండి, ఆయనతో మాట్లాడవచ్చు కూడా. మీరు ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎట్లా ఉంది అనేది మీరు కనుక్కొని ఆయనతో మాట్లాడవచ్చు. అన్న ఒకసారి చెప్పండి అన్న, రైతులతో మీరు మాట్లాడండి అన్న, ఎట్లా ఉంది ఏంది? మంచి ఇబ్బంది లేదు, బొబ్బర్ రాదు, కాయ బాగానే కాస్తుంది, ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు మాలు చూశారు కదా, ఎన్ని క్వింటాలు వచ్చింది అనుకుంటారు మీరు? ఇప్పుడు అంచనా వేయండి, ఒక అంచనా వేయండి మీరు. పచ్చికాయ ఆల్రెడీ పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది, మళ్ళీ పైన పోతుంది, కింద కూడా తయారవుతుంది. ఇది వచ్చేసి ఇన్స్టా సీడ్స్ వాళ్ళండి. ఇన్స్టా సీడ్స్లో వచ్చేసి మనకి 3 రకాల వెరైటీలు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో వస్తున్నాయి. ఇది వచ్చేసి బాగా మన మాచల మార్కెట్, పల్నాడు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఆల్రెడీ కొంతమంది రైతులు కటింగ్ జరిగింది, మార్కెట్ కూడా వెళ్ళినాయి. ఎక్కడ మనకి రేటు విషయంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు. మించుమించుగా మనకి ఇప్పుడు మార్కెట్లో రేటు ఏ రేటు ఉందో అదే రేటు డిమాండ్ నడుస్తూనే ఉంది. అది అంతేనండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ముందుగా వేసిన వాళ్ళు కొద్దిగా తాలుగా అవుతున్నది, కొద్దిగా ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు సంవత్సరం వర్షాలు ఎక్కువ కావడం వల్ల తాలుగా అవుతుంది.